డియర్ కామ్రేడ్స్, నేను మీ ధనలక్ష్మక్క, ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్, గుంటూరు జిల్లా. మన ఆశా వర్కర్ల పైన రోజు రోజుకి పెరిగిపోతున్న వేధింపులు. అక్టోబర్ 4వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం నందు భారీ ధర్నా నిర్వహించారు. ఆశాలకు జరుగుతున్న ప్రభుత్వ వేధింపులు ఆపాలని జిల్లా వ్యాప్తంగా దాదాపు 2200 మంది ఆశా కార్యకర్తలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న 30 మండలాల్లో నుండి ఆశా కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేసుకున్నారు. వారి డిమాండ్స్ ఈ విధంగా ఉన్నాయి. రాజకీయ వేధింపులు పెరిగాయి, వెంటనే ఆపాలని. సొంత బొమ్మాళిలోని ఆశా కార్యకర్తను తొలగించారని దండోరా వేసి అలంపాటు పెట్టారు. ఎంత దారుణం! ఎన్నో సంవత్సరాల నుంచి ఆశా కార్యకర్తగా వర్క్ చేసి ఈరోజు రాజకీయ వేధింపుల కోసం వారిని ఈ విధంగా తొలగించడం ఇది చాలా అమానుష్యం. పలాస కృష్ణాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాత్రి సమయంలో ఆశా కార్యకర్తల ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేశారు. ఏఎన్ఎంలు ఎమ్మెల్యేహెచ్పీలు చేస్తున్న ఏఎన్ఎం వేధింపులు భరించలేక టెక్కలి మండలం కొత్తూరు గ్రామంలోంచి ఆశా సహోదరి సరస్వతి ఆత్మహత్యాయత్నం చేసింది. 5 రోజులుగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆమెకు వెంటనే న్యాయం చేయాలి. ఆశాలకు సంబంధం లేని పనులు చేయిస్తూ ఆశాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. క్లినిక్లు తుడిపించడం, పిచ్చి మొక్కలు పీకించడం, బ్లీచింగ్ చల్లించడం, వ్యాక్సిన్ క్యారియర్లు మోయించడం వంటి ఆశాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారని ఆశా వర్కర్ యూనియన్ అధ్యక్షురాలు గారు ఆరోపించారు. దీని విషయమై ఒక్కొక్క ఆశా కార్యకర్తకు 2 నుంచి 3 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని, టీఏడిఏలు లేకుండా ఈ పని చేయడము, దానికి సొంత డబ్బులే ఖర్చు చేయాల్సి రావడం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించి వారి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత నెల 24వ తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లోని లోకల్ సమస్యలపైన డిఎంఎండ్హెచ్ఓ గారు సంతకాలు పెట్టి అన్ని డిఎంఎండ్హెచ్ఓలు వాళ్ళకి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డిఎంఎండ్హెచ్ఓ గారు ఇంతవరకు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదు. 4వ తారీఖు వచ్చినా కానీ ఇప్పటి వరకు కూడా వారు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వనందుకు, వారి డిమాండ్స్ తీరే వరకు, లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదని జిల్లాలో ఉన్న 2200 మంది ఆశాలు 30 మండలాల నుంచి వచ్చి భారీగా తరలి వచ్చి ధర్నా నిర్వహించి విజయవంతం చేశారు. యూనియన్ పిలుపునిచ్చినప్పుడు ఆశాలందరూ తరలి వచ్చి భారీ ధర్నా నిర్వహించినప్పుడు మన డిమాండ్స్ మనం నెరవేర్చుకోగలము. ఆశాల యొక్క సమస్యల నుంచి విడుదల కాగలం. ఆశాల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు.